గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం రెస్పిరేటరీ సిస్టమ్ గురించి ఇవాళ అది కంప్లీట్ చేస్తాను. రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించిన దాంట్లో వాల్యూమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ రెగ్యులేటరీ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది, నెక్స్ట్ రెస్పిరేటరీ డిజార్డర్స్ ఉంది. ఈ రోజు టాపిక్ అంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ ఎగ్జామినేషన్ కంపల్సరీగా 4 మార్క్ క్వశ్చన్స్ అడిగి పెట్టేటంటే రెస్పిరేటరీ రెగ్యులేషన్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే రెస్పిరేటరీ వాల్యూమ్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే రెస్పిరేటరీ డిజార్డర్స్. ఈ 3 చాప్టర్స్ చెప్తే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేప్పటికి ఫస్ట్ది రెస్పిరేటరీ రెగ్యులేషన్ ఆర్ రెగ్యులేటెడ్ ఆర్ కంట్రోల్డ్. ఓకే, ఈ టాపిక్ ఇది. సో దీంట్లో వచ్చేప్పటికి brain, this is called brain. అంటే రెగ్యులేషన్ చేయడానికి సంబంధించిన దాంట్లో బ్రెయిన్ రిలేటెడ్ గా ఉంటుంది. ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి దిస్ ఇస్ కాల్డ్ పాన్స్. దీని ఏమంటారంటే మెడిల్లా అంటారు. ఓకే, మీకు తెలిసిన విషయమే. బ్రెయిన్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 parts. ఫోర్ బ్రెయిన్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హ్యాండ్ బ్రెయిన్ ఆర్ ఇన్ బ్రెయిన్. ఇన్ బ్రెయిన్ వచ్చేప్పటికి దగ్గరగా స్టాప్ కార్డ్ అంటే మీకు కారణం కలిగిన దాంట్లో మిడిల్ రీజన్. ఈ మిడిల్కి పైన అంటే యాంటీరియర్ పొజిషన్ కాల్డ్ పాన్స్. దిస్ ఇస్ కాల్డ్ పాన్స్ టైప్, పాన్స్ వెరైటీ అంటారు. సో అంటే దీనికి దానికి సంబంధం అంటే ఈ మిడిల్ రీజన్ దగ్గర వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో 2 భాగాలు ఉన్నాయి, 2 స్పాట్స్ కనిపిస్తున్నాయి కదండి. మనం ఈ స్పాట్స్ ఏమంటే RRC అంటాం. అంటే రెస్పిరేటరీ రిథమ్, ఓకే, కెపాసిటీ, రెస్పిరేటరీ రిథమ్, కెపాసిటీ. సో సెంటర్స్ అని కూడా అంటాం వీటిని. ఇది ఏం చేస్తుందంటే అండి, రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ఇది మెయిన్ ఫంక్షన్. ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ మనం డార్సల్లీ సైడ్ ఒకటి, వెంట్రల్ సైడ్ ఒకటి ఉంటుందంట. ఈ డాట్స్ రెండు కూడా అంటే డాట్ లైక్ స్ట్రక్చర్. దిస్ ఇస్ కాల్డ్ రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ఆర్ రెస్పిరేటరీ రిథమ్ కెపాసిటీ ఏదైనా. సో డోర్సల్ సైడ్, వెంట్రల్ సైడ్ అంటే ఇక్కడ ఏంటంటే కన్సిస్ట్ ఆఫ్ డోర్సల్, వెంట్రల్, రెస్పిరేటరీ. వన్స్ ఇస్ రెస్పిరేటరీ అంటే వన్స్ ఇస్ ఇన్హాలేషన్, ఇన్హాలేటెడ్. another is exhalation అంటే exhalation means విడిచిపెట్టడం. సో inhalated, exhalated maintenance of RRC. okay, once this is called inspiratory inhalation. so dorsal side and outside of breathing, outside of air, this is called exhalation. Ventral side, the 2 centers is called as the positions of medulla. the 2 centers is called as okay RRC, respiratory rhythm center, respiratory rhythm capacity. సో ఈ దీని పైన కాస్త ఈ భాగాన్ని ఏమంటామంటే మనం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ ప్లేస్ మనం ఏమంటామంటే చూడండి కదా, కీమో సెన్సరీ సెంటర్. దీని ఏమంటామంటే మనం ఏమంటామంటే కీమో సెన్సరీ రిసెప్టర్స్ అంటాం. అంటే దీని యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటంటే ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఏదైనా ఒక వీనమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్నేక్ బైట్ చేస్తుంది అనుకోండి, వెంటనే ఆ వీనం ఏమవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ అవుతుంటుంది. అప్పుడు ఇలా ట్రాన్స్పోర్టేషన్ అయిన తర్వాత మనం ఏమవుతుందంటే బ్రీతింగ్ అంటే వన్ ఆఫ్ ద పొజిషన్ లెస్ టైంలోనే ఇన్హాలేషన్, లెస్ టైంలోనే ఎక్సలేషన్, లెస్ టైంలోనే ఇన్హాలేషన్, లెస్ టైంలోనే ఎక్సలేషన్. అంటే వన్స్ యూ సీ మై పొజిషన్, this is position called okay chemosensory receptors, mean less time, okay, lot of air enter the lungs region, lot of air outside is called exhalation. అంటే less time, this is called sensory center. అంటే దీని ఏమంటే రిథమ్స్, మనం చెప్పేది ఏంటంటే రిథమ్స్. ఓకే, దీనిపైన కూడా
దీని కింద కూడా ముక్కు సెంటర్ ఉందండి. దీన్ని కూడా ఏమంటామంటే ఏ న్యూస్ట్రిక్ సెంటర్. ఇది కూడా సేమ్. ఏదైనా వెళ్ళినప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ ఏం చేస్తుంది, కంట్రోల్ గా కాకుండా ఏదో రకంగా హ్యూమన్ బాడీని సేవ్ చేయడానికి వస్తుంది. అంటే మీన్ బ్రీతింగ్ మనం అందకపోవడం వల్ల ఇన్సలేషన్ ఎక్సలేషన్ లెస్ టైంలో మనం ఎక్కువ టైం తీసుకొస్తాం. అదే ఫంక్షన్ కీమో సెంటర్స్ చేస్తుంది. అదే ఫంక్షన్ న్యూరోస్టిక్ సెంటర్ కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇలా చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ H+ కాన్సన్ట్రేషన్ బ్లడ్ లో ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆక్సిజన్ మిగతా పార్ట్స్ కి ట్రాన్స్పోర్టేషన్ అవ్వాలి. సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ మిగతా పార్ట్స్ కి ట్రాన్స్పోర్టేషన్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే లెస్ టైంలో మనం ఏం చేస్తున్నాము, గబగబా ఆక్సిజన్ సప్లై చేస్తున్నాం. ఈ తొందరగా ఆక్సిజన్ సప్లై చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే అన్ని బాడీ పార్ట్స్ కి ఆక్సిజన్ సప్లై కావట్లేదు. సో వీటికి సప్లై కాకపోవడం వల్ల ఇక్కడ ఏమంటే CO2 లెవెల్ H+ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో బ్లడ్ లో ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు దీని సెంట్రల్ ఆర్గన్స్ అంటే చూడండి, సెంట్రల్ ఆర్గన్స్ హార్ట్ ఏం చేస్తుంటే దిస్ ఇస్ కాల్డ్ అయోటా. ఓకే, లార్జ్ పార్ట్ ఆఫ్ అయోటా. ఈ అయోటా ఏం చేస్తుంటే కనెక్టింగ్ బిట్వీన్ ఆఫ్ నర్వ్ సిస్టమ్. ఇది ఒక నర్వ్ కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అంటే ఎలా చెప్పాలంటే దీని గురించి ఇంకా కనెక్టింగ్ బిట్వీన్ అంటే స్పెషల్ సెంటర్ హార్ట్ లార్జెస్ట్ అయోటా. దిస్ ఇస్ కాల్డ్ అయోటా. ఇది ఏం చేస్తుంటే బ్లడ్ క్యారీ ఆక్సిజన్, బ్రెయిన్ కి కావాల్సిన ఆక్సిజన్ ఏం చేస్తుంటే సప్లై చేసుకుంటూ వస్తుంది. ఓకే, బ్లడ్ లో కార్బన్ డైఆక్సైడ్ H+ కాన్సంట్రేషన్ ఎక్కువైపోయింది. అప్పుడు హార్ట్ ఏం చేస్తుంటే ఈ ఎక్కువైన దాన్ని డిక్రీజ్ చేసి ఓకే బ్రెయిన్ కి కావాల్సిన ఆక్సిజన్ ని సప్లై చేసుకుంటూ ఉంటుంది. అంటే దిస్ ఇస్ కాల్డ్ రెగ్యులేటర్. ఒకవైపు బ్లడ్ లో కాన్సంట్రేషన్ అనేది ఎక్కువైపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, H+ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది, డిఆక్సిజన్ కంటే ఎక్కువైపోతుంది. ఎందుకంటే లెస్ టైం ఆక్సిజన్ సప్లై అవ్వట్లేదు, కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఎక్కువైపోతుంది. సో అప్పుడు హార్ట్ ఏం చేస్తుంటే ఒకవైపు నుంచి ఒక నర్వ్ సిస్టమ్ ద్వారా ఏం చేస్తుంటే ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది ఫ్లో మినిట్స్ లోనే హ్యూమన్ బాడీని సేవ్ చేయలేదు కాస్త. అంటే మాక్సిమం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వీనం హ్యూమన్ బాడీకి ఎంటర్ అయిన తర్వాత హాస్పిటల్ వరకు వెళ్ళే వరకు సేవ్ చేయొచ్చు. అంటే లాట్ ఆఫ్ బాడీలో డిఆక్సిజన్ ఉంది, ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ H+ కాన్సంట్రేషన్. కానీ రిథమ్ సెంటర్స్ ఏం చేస్తున్నాయి, రెస్పిరేటరీ రిథమ్ సెంటర్స్ ఓకే పాన్స్పర్ట్ ఉండే కీమోసెన్సరీ రిసెప్టార్స్ ఏయూస్టిక్ సెంటర్స్ ఏం చేస్తున్నాయంటే సేవ్ చేస్తున్నాయి. ఎలా సేవ్ చేస్తున్నాయంటే ఒకవైపు నుంచి వచ్చే ఆక్సిజన్ బ్రెయిన్ కి సప్లై చేసుకుంటూ వస్తుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా తెలుస్తుంటే అవుట్ ఆఫ్ 100% లో ఆక్సిజనేటెడ్ ప్యూర్ బ్లడ్ 5 ml మాత్రమే టిష్యూస్ కలిగింది. ఓకే 100% ఆఫ్ CO2 ఓకే డిఆక్సిజన్ కదా ఓన్లీ 4% మాత్రమే 4 ml మాత్రమే అది కార్బన్ డైఆక్సైడ్ అవుట్ సైడ్ పడుతుంది. అంటే టోటల్ గా చెప్పాలంటే ఇక్కడ చూడండి 100 ml ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ట్రాన్స్పోర్ట్స్ ఆఫ్ 5 ml టు టిష్యూ. అంటే ప్యూరిఫైడ్ అయిన ఆక్సిజన్ ఓకే 100% అవుట్ ఆఫ్ 100% ఎంత ఉంది టిష్యూస్ లోకి ఒక 5 ml మాత్రమే టిష్యూస్ లో కలుగుతుంది. అందుకే అక్కడ ఆక్సిజన్ లెవెల్ 40 అంటే CO2 లెవెల్ 45 mmHg ఉంది. ఇక్కడ చూడండి అవుట్ ఆఫ్ 100% కార్బన్ డైఆక్సైడ్ అంటే డిఆక్సిజన్ దగ్గర ఉందండి, ఎక్కడ ఉన్నారు టిష్యూస్ లో ఉంది. సో గో టు అవుట్ సైడ్ 4 ml ఆఫ్ అవుట్. అంటే అవుట్ సైడ్ వచ్చేప్పటికి టిష్యూస్ లో 100% టిష్యూస్ లో ఉంటే బయట ఎంత వస్తుందంటే CO2 4 ml మాత్రమే బయటకు వస్తుంది. ఓకే 4 ml మాత్రం బయటకు వస్తుంది. ఇదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా పోవాలంటే అడల్ట్ లో పర్ మినిట్ కి 12 టైమ్స్ తీసుకుంటారండి. అదే చైల్డ్ అనుకోండి పర్ మినిట్ కి ఓకే 12 నుంచి 15 టైమ్స్ తీసుకుంటారు బ్రీతింగ్. సో ఈ బ్రీతింగ్ తీసుకునే కారణం రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ కీమో రిసెప్టర్స్ అంటే బ్రెయిన్ కి కావాల్సిన ఆక్సిజన్ సప్లై చేసుకుంటూ వస్తుంది.
ఇదండి రెస్పిరేటరీ రెగ్యులేటర్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా లంగ్స్ కెపాసిటీ ఆర్ రెస్పిరేటరీ వాల్యూమ్, చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. ఓకే, ఫస్ట్ది చూడండి, లంగ్ కెపాసిటీ. లంగ్స్ కెపాసిటీ అంటే హౌ మచ్ ఇన్హేల్, హౌ మచ్ ఎక్స్హేల్. మనతో గ్రాఫ్ లైక్స్ ఒక గ్రాఫ్ రూపంలో మీకు ఇస్తాను, మీ మెటీరియల్స్ లో కానీ టెక్స్ట్ బుక్ లో కానీ గ్రాఫ్ లేదు. అంటే ఇక్కడ లంగ్స్ ఎంత వాల్యూమ్తో ఆక్సిజన్ సప్లై చేస్తుంది, ఇన్హేలేషన్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్తో ఎక్సలేషన్ అవుతుంది, అసలు స్టోర్ చేసే కెపాసిటీ ఎంత, లంగ్స్ యొక్క కెపాసిటీ ఎంత ఉంది, అసలు నార్మల్ బ్రీతింగ్ ఎలా అవుతుంది, ఫోర్సబుల్గా హెయిర్ అనేది బయటకు ఎలా విడుదల చేస్తాం. సో ఒకేసారిగా బ్రీతింగ్ మనం ఉన్నదాంట్లో ఎక్కువ తీసుకుంటే లంగ్స్ కెపాసిటీ అనేది మొత్తం దేని గురించి అంతా కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ పుట్టింగ్ ద 4 lines, this is called 4 lines. ఓకేనా, ఫస్ట్ ఇది IRV mean respiratory reserve volume. Next TV tidal volume, expiratory reserve volume. Next finally RV mean reserve volume, inspiratory reserve volume, tidal volume, expiratory reserve volume. Okay, reserve volume చూడండి ఒకసారి. ఇందులో ఫస్ట్ ది వన్ హ్యూమన్ బాడీ, వన్ హెల్దీ పర్సన్ బ్రీతింగ్ అ పొజిషన్, నార్మల్ బ్రీతింగ్. నార్మల్ బ్రీతింగ్ మీన్ దిస్ వే. దిస్ ఇస్ కాల్డ్ నార్మల్ బ్రీతింగ్. అంటే ఎలా నార్మల్ బ్రీతింగ్ అంటే సో I see you for my position. మీరు ఒకసారి నా పొజిషన్ చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ నార్మల్ హ్యూమన్ బాడీ యొక్క పొజిషన్ ఎలా ఉంది, ఇలా ఉంది. అంటే ఈ మెథడ్లో వెళ్తుంది. సో ఒకసారి మీరు ఏం చేశారంటే ఎంత అంటే దీని యొక్క వాల్యూమ్ ఏంటంటే 500 ml. Normal human body breathing, exhalation and inhalation 500 ml, mean half liter. So once breathing one position mean forcible outside of air. Forcible outside of air. Mean for example, for birthday jarigindi anukondi, close with the candles. This position. I mean, అంటే లోపల ఉన్న గాలి అంతా కూడా బయటికి రావాలి. This is called ERV. ERV expiratory reserve volume. ఫోర్స్ఫుల్ గా బయటకు వస్తుంది. ఇప్పుడు నేను నార్మల్ పొజిషన్ ఉన్నాను, నేను బయటికి గాలి వదలంటే దిస్ పొజిషన్ కాల్డ్ ERV, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఓకే, దీని యొక్క కెపాసిటీ ఏంటంటే 1000 ml. 1000 ml mean 1 liter. సో 500 ml, 1000 ml. ఓకే, టోటల్ నేను వీటిని ఏమని పిలుస్తానంటే ఎక్స్పిరేటరీ కెపాసిటీ. ఈజీ ఎక్స్పిరేటరీ కెపాసిటీ టోటల్ చేయండి 1000 500 1500. సో అంటే 1500 అంటే దీన్ని ఏమని చేస్తారంటే EC is equal to 500 ml. జాగ్రత్తగా నార్మల్ హ్యూమన్ బాడీ బ్రీతింగ్ ఈ పొజిషన్లో ఉంటుంది, కానీ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ వచ్చేప్పటికి మీ
లంగ్స్ లో ఉన్న గ్యాసెస్ అన్నీ కూడా ఫోర్సబుల్ గా బయటకు వదిలేయాలి. దాని డెఫినేషన్ ఎక్స్క్రేటరీ రిజర్వాయర్. ఎంత ఇక్కడి నుంచి జాగ్రత్తగా గ్రాఫ్ చూడండి, ఇలా ఫోర్సబుల్ గా బయటకు వదిలేస్తుంది. ఇలా బయటకు వదిలేసిన ఈసీ అంటాం. ఈసీ అంటే ఎక్స్క్రేటరీ కెపాసిటీ. ఇది రిజర్వ్ వాల్యూమ్, ఇది కెపాసిటీ అంటే లంగ్స్ కెపాసిటీ. దిస్ ఇస్ కాల్డ్ ఈసీ. టోటల్లీ 5500. నెక్స్ట్ రెసిడ్యూల్ వాల్యూమ్. రెసిడ్యూల్ వాల్యూమ్ అంటే మేము అనుకున్నాం దగ్గర 1100 to 1200 అని. రెసిడ్యూల్ వాల్యూమ్ మీ ఓకే ఎంత ఫోర్సబుల్ గా మీరు బయటకు వదిలేసినా లంగ్స్ లో ఎంత పడితే మాత్రం లోపల ఉండే ఉంటుంది. ఆఖరికి డెడ్ కండిషన్, డెడ్ హ్యూమన్ బాడీ కూడా, డెడ్ ఆర్ ఎనీ ఆర్గానిజం, ఎనీ హ్యూమన్ బాడీ, ఎనీ యానిమల్, సో లిటిల్ బిట్ సమ్ అమౌంట్ ఆఫ్ కెపాసిటీ ఇన్ ప్రెజెంట్ ఆఫ్ ఎయిర్ అంటే లంగ్స్ లో ఉండేది ఎంత కొంత ఎయిర్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఆ దాన్ని మనం ఏంటంటే రెసిడ్యూల్ వాల్యూమ్ అంటాం. దాని కెపాసిటీ ఏంటంటే 1200 to 1100 ml. ఇప్పుడు చూడండి గ్రాఫ్ వల్ల నేను ఫోర్స్ఫుల్ గా వదిలేసింది కదా, అంతే ఫోర్స్ఫుల్ గా నేను పైకి తీసుకుంటాను. అంటే ఎలా నా పొజిషన్ చూడండి, ఇందాక ఎలా వదిలేసిన ఈఆర్వి అని వదిలేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఆసనం వేసినప్పుడు గాలి తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎలా తీస్తున్నాను, అప్పుడు దాని లెవెల్ గ్రాఫ్ లెవెల్ ఇంక్రీజ్ అయింది. ఆ ఇంక్రీజ్ అయిన దాన్ని మనం ఏమంటామంటే ఐఆర్వి ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఓకే, మనం దీన్ని ఏమని తెలుసు అంటే వాల్యూమ్స్ లో మనం పిలిచినప్పుడు మరి కెపాసిటీ చూడాలి కదా, దీని లంగ్స్ కెపాసిటీ ఏమంటే విసి. ఓకేనా, దీని ఏమంటే వాల్యూమ్ కెపాసిటీ. ఓకేనా, దీని ఏమంటే కెపాసిటీ, వైటల్ కెపాసిటీ, సారీ వాల్యూమ్ ఆఫ్ కెపాసిటీ కాదు, వైటల్ కెపాసిటీ. వైటల్ కెపాసిటీ ఎంత అయిందండి ఇప్పుడు చూడండి. ఓకే, అంటే ఒకేసారిగా ఫోర్స్ఫుల్గా మనం ఏమైంది, మనం ఏం చేస్తాం, ఓకే అవుట్ సైడ్ ఆఫ్ environmental conditions in air in the lot of air. Okay, lungs capacity అంతా అంత బ్రీతింగ్ మనం తీసేస్తున్నాం. దిస్ ఇస్ కాల్డ్ ఐఆర్వి. సో మనం దీని గ్రాఫ్ చూసుకుంటున్నాం, ఇంకో మళ్ళీ ఎలా వచ్చేస్తాం, ఎంతైతే తీసుకున్నామో మొత్తం మన నార్మల్ కండిషన్ వచ్చేస్తాం కదా. దిస్ ఇస్ కాల్డ్ టీ. ఓకేనా, గ్రాఫ్ చూస్తున్నారండి, ఇది టీవీ. అంటే ఎంత ఫోర్సబుల్ గా అయితే మనం గాలి తీసుకున్నామో అంత ఫోర్సబుల్ గా మనం మన నార్మల్ కండిషన్కి వచ్చేస్తాం. సో ఈ నార్మల్ కండిషన్ మనం ఏమంటాం, టీఈ అంటాం. సో ఇప్పుడు దీని యొక్క కెపాసిటీ ఏంటంటే 3000 ml. ఓకే ఓకే, దీని ఐసీ అంటే నేను ఇన్స్పిరేటరీ కెపాసిటీ కదండి, మరి వాల్యూమ్ అంటే 3000 కదా, వాల్యూమ్ 3000 ml, మరి కెపాసిటీ చూస్తే 500 ml, మొత్తం టోటల్ కలిపితే 3500. మరి ఇక్కడ 500 వచ్చింది కదండి, ఇక్కడ 500, ఇక్కడ ఎంత ఉంది 3000, టోటల్ చేయండి 35,000. మళ్ళీ మీకు అర్థంగా చెప్తాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ హ్యూమన్ బాడీ ఆర్ హెల్తీ హ్యూమన్ బాడీ కెన్ బ్రీత్ normal conditions, mean this way. Once breathing, okay, more breathing, this is called inspiratory capacity, 3000 ml. So this is called vital capacity. Mean vital capacity mean upload or inload, this is called vital capacity. Okay, now ER ఎంత ఫోర్స్ అయితే మీరు గాలి తీసుకున్నా అంత ఫోర్స్ మనం బయటకు వెళ్ళేది. దిస్ ఇస్ కాల్డ్ ఈఆర్వి. మళ్ళీ ఈఆర్వి నుంచి మళ్ళీ మనం నార్మల్ పొజిషన్ వచ్చేస్తాం, టీవీ వాల్యూమ్కి వచ్చేస్తాం. సో ఈ 4 వ్యవస్థల్ని మనం ఏమంటామంటే ఐఆర్వి, టీవీ, ఈఆర్వి, ఆర్వి. పల్మనాలజిస్ట్ అంటే మేము ఈ ఊపిరితిత్తుల గురించి, లంగ్స్ గురించి తెలిసిన వాళ్ళు ఒక గ్రాఫ్ రూపంలో ఒక రూపొందిస్తారు, ఎంత బ్రీతింగ్ తీసుకోగలుగుతారు. అంటే ఈ కొలిచే పరికరం మనం ఏమంటాం అంటే వెరీ ఇంపార్టెంట్, స్పిరోమీటర్.
మీటర్. దీని ఏమంటే అంటే ఈ గ్రాఫ్ని బట్టి పల్మనాలజిస్ట్ ఏం చేస్తారు, ఒక డిజార్డర్స్ అంటే ఐఆర్వి ఎక్కువ ఉందా, ఈఆర్వి ఎక్కువ ఉందా, టీవీ వాల్యూమ్ ఎక్కువ ఉందా, లేదా టీవీ వాల్యూమ్ తగ్గిపోయిందా, ఏంటి ఒక డిజార్డర్స్ తెలియడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్పీరోమీటర్ ద్వారా దాన్ని ఒక బ్రీతింగ్ యొక్క గ్రాఫ్ తీసుకెళ్తే వాళ్ళకి డిజార్డర్స్ ఎక్కడ ఉందో అర్థం అవుతుంది. అంటే ఐఆర్వీలో ఉందా, ఈఆర్వీలో ఉందా, టీవీలో ఉందా ఏంటి. రేట్ ఆఫ్ హ్యూమన్ బాడీ 12 times per minute. చైల్డ్ వచ్చేటికి 12 to 15 minutes per minute. సో టీవీ వాల్యూమ్ ఇది. నెక్స్ట్ రెస్పిరేటరీ కెపాసిటీ. మొత్తం దీన్ని టోటల్ చేస్తే టోటల్ లంగ్స్ కెపాసిటీ ఇస్ ఈక్వల్ టు ఓకే ఎంత ఉంది టోటల్ VC ప్లస్ ఓకే VC ప్లస్ RV. VC ఎంత ఉంది 3500 అంతే కదా. VC 3500 ప్లస్ RV ఎంత ఉంది 1200. కాల్ చేస్తే ఇంచుమించుగా 400 ml వస్తుంది, 4000 ml వస్తుంది ఇంచుమించుగా. సో ఇక్కడ మేము అడిగే క్వశ్చన్ అంటే టీవీ అంటే ఏంటి, ఐఆర్వి అంటే ఏంటి, ఈఆర్వి అంటే ఏంటి అడుగుతాడు. కానీ నీట్ ఎగ్జామ్ మాత్రం ఐసీ వాల్యూ ఎంత, బీసీ వాల్యూ ఎంత, ఓకే టీవీ వాల్యూ ఎంత ఉంది, ఎస్ఎన్టీ వాల్యూ ఎంత ఉంది, ఓకే మొత్తం టోటల్ లంగ్స్ కెపాసిటీ వాల్యూ ఎంత ఉంది. ఈ గ్రాఫ్ని పల్మనాలజిస్ట్ మీ ఊపిరితిత్తుల గురించి చదివేవాళ్ళు, లంగ్స్ గురించి చదివేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక డిజైన్స్ కనిపెట్టడానికి ఈ డిజైన్ కనిపెట్టడానికి ఈ స్పెరిమెంటర్స్ని ఉపయోగిస్తారు. ఇదంటే రెస్పిరేటరీ వాల్యూమ్, చాలా చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ రెస్పిరేటరీ డిజార్డర్స్, చాలా చాలా ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్. ఇది నీట్ ఓరియంటెడ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ప్లస్ ఇంపార్టెంట్ అంటే థియరీలో కన్నా నీట్కి ఇంపార్టెంట్ బాగా. మనకున్న రెస్పిరేటరీ సిస్టంలో రెస్పిరేటరీ డిజార్డర్స్లో ఫస్ట్ది ఆస్తమా, ఓకేనా. సెకండ్ బ్రోంకైటిస్, థర్డ్ ఎపిఫైసీమా, ఫోర్త్ న్యూమోనియా, ఫిఫ్త్ కోల్డ్. ఇవి డిజార్డర్స్. ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి ఆస్తమా వస్తుంది అనుకోండి. ఆస్తమా ఉన్న క్యాన్సర్ అంటే ఈ బ్రాంకైటిట్స్ ఏదైతే ఉందో బ్రాంకైటిట్స్ మెయిన్ చూడండి బ్రాంకై అండ్ బ్రాంక్యోల్స్ అంటే బ్రాంకై అండ్ బ్రాంక్యోల్స్ అంటే దిస్ ఇస్ కాల్డ్ బ్రాంకై అండ్ బ్రాంక్యోల్స్. సరేండి ఈ బ్రాంకైస్ ట్యూబుల్స్ లో స్పాజమ్ అంటే మ్యూకాస్ మెంబ్రేన్, మ్యూకాస్ వాటర్ లిక్విడ్ ఎక్కువైపోయింది అనుకోండి. ఇక్కడ ఉన్న స్మూత్ మసిల్స్ ఏంటంటే నారో అంటే ట్యూబుల్స్ అన్ని కూడా దగ్గర అయిపోతూ ఉంటాయి. ఆల్రెడీ చాలా సన్నగా ఉంటాయి. బ్రాంక్యోల్స్ వెరీ స్మాల్ సైజ్, వెరీ ఇలా ట్రాంకియల్ లాగా బ్రాంక్యోల్స్ లాగా కొంచెం లావుగా ఉంటాయి, సన్నగా ఉంటాయి. అందులోనికి కూడా ఒక మ్యూకాస్, మన భాష మనం చెప్పాలంటే నిమ్మ చేయడం ఉంటాం. ఇలాంటి మ్యూకాస్ వాటర్ చేయడం వల్ల ఇక్కడున్న స్మూత్ మసిల్స్ ఏమవుతాయంటే దగ్గరగా నొక్కబడిపోయి స్పాజమ్స్ అంటే స్పాజమ్స్ మీన్స్ అన్కాంట్రాక్షన్స్ అండ్ మసిల్స్. ఒక మసిల్స్ అనేవి కాంట్రాక్షన్స్ లేకుండా స్పాజమ్స్ అంటే నిరంతరం జస్ట్ కాంట్రాక్ట్ అవుతూనే ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంటే ఒక విజిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. విజిల్స్ అండ్ వన్ ఆఫ్ ద సౌండ్ ఇస్ ప్రొడ్యూస్. సో దిస్ ఇస్ కాల్డ్ ఆస్తమా. అంటే ఆస్తమా రావడానికి కారణం ఏంటి? ఇక్కడ బ్రాంకోల్స్ లో ఉంటే ట్యూబ్, అవి ట్యూబ్సే కదండి. ఈ ట్యూబ్స్ లో ఒక మ్యూకాస్ లిక్విడ్ పేరుకుపోయి సో వాటి వాల్స్ అంటుకుని ఉండే మజిల్స్ ఏమవుతాయంటే స్పాజమ్స్ నిరంతరంగా కాంట్రాక్షన్ అవుతూనే ఉంటాయి. ఈ కాంట్రాక్షన్ అవ్వడం వల్ల దీని యొక్క వాల్ సైజ్ ఏమవుతుందంటే డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఈ డిక్రీజ్ అవ్వడం వల్ల ఒక సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అది విజిల్ టైప్. సో దిస్ ఇస్ కాల్డ్ ఆస్తమా అంటారు. నెక్స్ట్ బ్రాంకైటిస్, ఇవి కూడా బ్రాంక్యోల్స్, బ్రాంక్యోలై నుంచి వచ్చే వన్ ఆఫ్ ద ఇన్ఫ్లమేషన్ అంటే దగ్గులు కానీ కఫ్లు అంటే పొడి దగ్గులు కానీ
లేకపోతే కఫింగ్ సంబంధించింది కానీ ఇలాంటి ఇన్ఫ్లామేషన్ అంటే బ్రాంక్యోల్స్ నుంచి వచ్చే ఒక సంబంధించిన డిజార్డర్స్ మనం ఏమంటామంటే బ్రాంకోటిట్స్ అంటాం. మరి ఎపిఫైసీమా అంటే స్మోకింగ్ ఆఫ్ టొబాకో. ఓకేనా? ఎపిఫైసీమా మీన్ స్మోకింగ్ ఆఫ్ టొబాకో. టొబాకో అంటే దిస్ ఇస్ కాల్డ్ ఆల్వియోలర్ సాక్ కదండి. ఆల్వియోలర్ సాక్ అంటే ఎక్సెస్ ఆఫ్ గ్యాసెస్ కదా. వీటి మధ్య ఉన్న వాల్స్ ఏమైపోతాయంటే చెరిగిపోయి అంటే విరిగిపోయి బ్రేకేజ్ అయిపోయి ఓకే లార్జ్ స్పేస్ ఏర్పడుతుంది. దిస్ ఇస్ కాల్డ్ లార్జ్ స్పేస్. ఇలా వచ్చేస్తుంది. ఈ లార్జ్ స్పేస్ లో ఒక మ్యూకాస్ లిక్విడ్ ఫామ్ అయిపోతుంది. మీకు ఇక్కడ చెప్పాను కదా అసలు ఆల్వియోలర్ సాక్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందా? ఓకే, ఇలా ఉన్న ఈ ఆల్వియోలర్ సాక్ యొక్క వాల్స్ ఏమవుతాయంటే పగిలిపోయి ఏకంగా ఒకే ఆల్వియోలర్ సాక్ అంటే మొత్తం అన్ని గ్రూప్ ఆఫ్ ఆల్వియోల్స్ అని కలిసిపోయి ఒక లిక్విడ్ ఫామ్ అవుతాయి. ఈ లిక్విడ్ ఇక్కడతో ఉండవు. టెర్షియరీ బ్రాంక్యూల్స్ నుంచి సెకండరీ బ్రాంక్యూల్స్ కి, సెకండరీ బ్రాంక్యూల్స్ నుంచి ప్రైమరీ బ్రాంక్యూల్స్ కి, ప్రైమరీ బ్రాంక్యూల్స్ నుంచి టెర్షియరీ బ్రాంక్యూల్స్ కి ఇలా ట్రాన్స్పోర్ట్ అయ్యి మొత్తానికి ట్రాకింగ్ వరకు కూడా ఒక లిక్విడ్ ఫామ్ అవుతుంది. అంటే ఒక రకమైన నిమ్ము అంటారు, వాటర్ లిక్విడ్ ఫామ్ అవుతుంది. దీనివల్ల వచ్చేటంటే లంగ్స్ క్యాన్సర్ కావచ్చు. అంటే స్మోకింగ్ ఈజ్ యూజ్డ్ హెల్త్ అంటారు కదా టీవీలో. సో స్మోక్ చేయడం వల్ల వచ్చే డిసీజ్ని ఎపిఫైసీమా అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే న్యూమోనియా, బ్యాక్టీరియా వల్ల వచ్చే వాటిని ఏంటంటే న్యూమోనియా అంటాం. హీమోఫీలియా ఒకటి, సెప్టోకోకస్ న్యూమోనియా ఒకటి, ఇలాంటి 2 బ్యాక్టీరియాస్ వల్ల కూడా మనకి డిజార్డర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇందులో ఆల్వియోలర్ సాక్స్ ఏమవుతాయంటే వాల్స్ పగిలిపోతాయి. సో ఎందుకంటే బ్యాక్టీరియా అనేది ఫుల్గా చేసి వాటి యొక్క ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ చెప్పని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. అండ్ 2 బ్యాక్టీరియాస్ సెప్టోకోకస్ న్యూమోనియా ఒకటి, హీమోఫీలియా ఒకటి. నెక్స్ట్ కోల్డ్, ఇది మనకి మామూలుగా వచ్చింది రైనోసెరస్ అనే వైరస్ 1 వీక్కి కంపల్సరీగా నార్మల్ ఎనీ యూజ్ ద మెడిసిన్స్ ఎవరికి యూజ్ చేసినా యూజ్ చేయకుండా పర్వాలేదు కానీ 1 వీక్ మాత్రం వచ్చింది. దీన్ని కామన్ కోల్డ్ అంటాం. కోల్డ్ ఏంటంటే కామన్ అబ్జెక్టివ్ ఓకే లంగ్ డిజార్డర్స్. ఇది అంటే ఆస్తమా వచ్చేటంటే బ్రాంక్యూల్స్కి వాటర్ చేరుకోవడం. బ్రాంకోటిట్స్ అంటే ఇన్ఫ్లమేషన్ జబ్బు రావడం, అంటే అక్కడ ప్రైమరీ బ్రాంక్యూల్స్ నుంచి చివరి వరకు కూడా. ఎపిఫైసీమా అంటే వాల్స్, ఆల్వియోల్స్ యొక్క వాల్స్ పగిలిపోవడం. న్యూమోనియా అంటే బ్యాక్టీరియా చేరిపోవడం. నెక్స్ట్ కోల్డ్ అంటే మామూలుగా వచ్చే డిజార్డర్స్. ఇంకా దీని కాకుండా ఆక్యుపెటల్ అంటే ఆక్యుపేషన్స్ అంటే కొంతమంది ఒక కేజీలో పనిచేస్తుంటారు. నెక్స్ట్ కాయిల్ బొగ్గు గనుల్లో పనిచేస్తాం. దీనికి వచ్చే డిసీజెస్ బ్లాక్ లంగ్ అంటే బొగ్గు గనుల్లో చేస్తారు కదా, సింగరేణి గనుల్లో పనిచేస్తారు కదా, వాళ్ళకి వచ్చే డిసీజెస్ కాయిల్. దీని బొగ్గు గనులు అంటాం. వాటి ఎక్కువ బ్లాక్ లంగ్స్, వాటి డస్ట్ పార్టికల్ వల్ల లంగ్స్ అన్ని కూడా ఎలా అయిపోతుంటే బ్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ బైసినోసిస్, ఇది కాటన్ డస్ట్ అండి. కాటన్ అంటే దూది వర్క్ అంటే దూది పనులు కానీ జూట్ మిల్లో కానీ పనిచేసినప్పుడు వచ్చే డిజార్డర్స్ లంగ్ డిసీజెస్. నెక్స్ట్ అస్బెస్టోసాయిటిస్, ఇది సిమెంట్ పని చేసే ఉంటుంది, సిమెంట్ వర్క్ చేసేటప్పుడు వస్తుంది డిసీజ్. నెక్స్ట్ సిడోరోసిస్, ఇది ఐరన్ పని చేసేటప్పుడు వస్తుంది. అంటే ఐరన్ కట్ చేసినప్పుడు కానీ, ఐరన్ ప్రిపరేషన్ చేసినప్పుడు కానీ, ఇనుము తయారు చేసినప్పుడు కానీ వచ్చే డిసీజెస్. ఈ సైడ్ అంతా కూడా ఆక్యుపేషన్స్ వచ్చే లంగ్ డిసీజెస్. ఈ సైడ్ వచ్చేది కూడా బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ వల్ల కావచ్చు, లేకపోతే స్మోక్ చేయడం వల్ల కావచ్చు, నెక్స్ట్ ఆస్మా అంటే వాట్సాప్గా కావచ్చు, ఇలాంటి వచ్చే డిసీజ్ని రెస్పిరేటరీ డిసీజ్. ఇది క్లియర్ కట్గా టెక్స్ట్ బుక్లో ఉంది. ఇక్కడతో రెస్పిరేటరీ సిస్టమ్ కంప్లీట్. ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ గురించి చెప్పాను, రెస్పిరేటరీ వాల్యూమ్స్ చెప్పాను, రెస్పిరేటరీ రిజల్ట్స్ చెప్పాను, రెస్పిరేటరీ రిజల్ట్స్ చెప్పాను. ఇందులో వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే కంపల్సరీగా CO2 మెకానిజం వస్తుంది. 4 మార్క్ క్వశ్చన్స్కి రెస్పిరేటరీ డిజార్డర్స్ వస్తుంది, రెస్పిరేటరీ రెగ్యులేషన్ వస్తుంది. ఒకవేళ ఎస్ఐ కలగాలనుకుంటే కనుక
mechanism of CO2 and carbon dioxide. Okay, over to the respiratory system.